ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనల భాగము 69వ కీర్తన 30-31 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 69, 30, 31. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎద్దు కంటెను, కొమ్ములను, డెక్కలను గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి ప్రీతికరమైనది ఏంటి అని అంటే, దేవునికి ఇష్టమైనది ఏంటి అని అంటే, ఈ ఉదయకాలము మనం అందరం కూడా సమకూడి ఇదిగో ఆ గొప్ప దేవుని స్తుతిస్తూ ఉన్నామే. ఈ స్తుతి ఆయనకు ప్రీతికరమైనటువంటి సేవ. మనము వధించేటువంటి వాటి వలన ఆయన మహిమ పొందడు, ఆయన ఘనత పొందడు, ఆయన ఆనందించడు. ఆయన ఆనందించేది కేవలము నీ నోటి ద్వారా వచ్చేటువంటి కృతజ్ఞతను బట్టే. కనుక కీర్తనలతో ఆయన నేను కీర్తిస్తాను. ఎందుకు కీర్తిస్తాడట అనంటే, కొమ్ములను డెక్కలు గల కోడె కంటెను యెహోవాకు అది ప్రీతికరము కనుక నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని అన్నాడు. కృతజ్ఞత చెల్లించడం ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. ఈ ఉదయకాలము ఈ కుటుంబ సభ్యులు మనలందరినీ కూడా సమకూడి ఇదిగో ఆ గొప్ప దేవుని ఘనపరుస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి వైభోగమును చూపించుకోవడానికి కాదు, కానీ దేవుడు చేసిన మేలు ఇది. ఒకవేళ దేవుణ్ణి చేశాడన్న ఆలోచన వారికి లేకపోతే మనం పిలిచేవారు కాదు. రెండవది, దేవుని యొక్క ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించేవాళ్ళు కాదు. ఏదో గనులు గొప్పవారు ఈ లోకంలో ఉన్నటువంటి వారిని పిలుచుకొని వాళ్ళ చేత ముందుకి ఈ కార్యక్రమాన్ని జరిగించుకునేవారు. వారి ఆనందం కొరకే కనుక ఆలోచన చేసినట్లయితే కాదు, ఇది దేవుడు చేశాడు మా జీవితంలో ఈ ఘనకార్యము, ఈ గొప్ప కార్యము ఈ రోజు మేము అనుభవిస్తూ ఉన్నామనంటే, ఈ కార్యాన్ని మేము చూస్తూ ఉన్నామనంటే మా వలన అయినటువంటి పని కాదు, ఇది కేవలం దేవుని పని. కనుక మహిమ దేవునికి చెందాలన్నటువంటి ఆలోచనతోటి కుటుంబము సంతోషంతో ఈ కూడికను ఏర్పాటు చేసింది. కనుక అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9-10 వచనాలు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 9-10 వచనాలు. ఏలయనగా నేను అపోస్తలుల అందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాదు. అయినను నేను ఏమై ఉన్నానో దేవుని కృప వలనే అయినది. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు అతనికి ఎదురలేదు. ఆ ఎదురులేనటువంటి ఆ వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు తన మనసును మార్చుకొని, తన గొప్పతనాన్ని ప్రక్కన పెట్టుకొని, తన జ్ఞానాన్ని ప్రక్కన పెట్టుకొని, తన యొక్క బంధువులను బలగమును ప్రక్కన పెట్టుకొని అతడు దేవుని కొరకైనటువంటి పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఆ పరిచర్యలో అనేక ఆటుపోట్లు వచ్చాయి, అనేక హింసలు కలిగాయి, అనేక ఇబ్బందులు వచ్చాయి, అనేక రకాలైన పరిస్థితులు తారుమారులు వచ్చేసాయి. ఎక్కడ కూడా వణికి బెనికినట్లుగా పౌలు గారిని మనం చూడం. చాలా శ్రమ పడ్డాడు, చాలా కష్టపడ్డాడు, ఎన్నో నిందలు అనుభవించాడు, ఎన్నో ఇబ్బందుల పాలయ్యాడు, ఎన్నో కష్టాల పాలయ్యాడు, ఎన్నో సమస్యలు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మొదటి అతని మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, దేవుని కొరకు ప్రయాసపడాలన్నటువంటి తపనతోటి పౌలు గారు తీసుకున్నటువంటి తీర్మానంలో ఎక్కడ కూడా వెనకడుగు ఇలా మొత్తానికి దేవుని పరిచర్య చేశాడు. 14 పత్రికలు రాశాడు, అనేక సంఘాలు బలపరుస్తూ ఉన్నాడు. ఈ రోజుకు నేటికి వరకు కూడా పౌలు గారు రాసిన పత్రికల నుండి అనేక సంఘాలు ఉజ్జీవింపబడతా ఉన్నాయి. ఆ గొప్ప దేవుడు ఎరిగినటువంటి పౌలు గారు పలుకుతున్న మాట
అతని గొప్పతనాన్ని బట్టి అతిశయించడం లేదు, తనకున్నటువంటి గొప్ప విలువను బట్టి అతిశయించడం లేదు. కానీ అతడు చెప్తున్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తే ఆయన అంటాడు, అయినాను నేనేమై ఉన్నాను అది కేవలం దేవుని యొక్క కృప. అంత మాత్రమే కాక ఏమంటాడు తెలుసా, వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, మరలా తిరిగి ఏమంటాడు, ప్రయాసపడినది నేను కాదు నాకు తోడై ఉన్న, అదండి ప్రయాసపడినది నేను కాదు. ఈ ఉదయకాలము ప్రయాసపడి ఈ యొక్క గృహాన్ని నిర్మించుకోవడానికి దాని వెనకాల ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని అక్కర్లు ఉన్నాయో, ఎన్ని అవసరతలు ఉన్నాయో, వాటన్నిటి కూడా అధిగమించుకొని మరలా తిరిగి ఈ నిర్మాణము ఈ రీతిగా చూడడానికి అలా అనేక పరిస్థితులు వెనకాల ఉన్నాయి. కష్టం ఉంది, శ్రమ ఉంది, కన్నీరు ఉంది, బాధ ఉంది, నిట్టూర్పు ఉంది, సమస్యలు ఉన్నాయి. అన్నిటిలో కూడా ప్రయాణం చేస్తూనే ఒక పక్క దేవుని యొక్క గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు తన కృపనిచ్చినటువంటి ఈ విధానంలో శ్రమ పడినటువంటిది నేను కాదు అని పౌలు అన్నట్లుగా బిడ్డలు చూస్తూ ఉన్నప్పుడు ఎంతో శ్రమ పడ్డారు. నరేష్ కానీ, నరేంద్ర కానీ, లేకపోతే కుటుంబ సభ్యులు కానీ, వారి మేనమామలు కానీ, మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ గృహాన్ని నిర్మించే క్రమంలో ఆర్థికంగా కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునికి మహిమకరంగా ఈ రోజున ఈ గృహం నిలవబడడానికి వాళ్ళు పడినటువంటి శ్రమ అంత ఇంత కాదు. ఎంతో కష్టంతో ఈ గృహాన్ని కట్టారు, కష్టార్జితంతో ఈ గృహాన్ని కట్టారు. అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో ఈ గృహాన్ని నిర్మించుకోవడానికి దేవుడు తన కృపనిచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో శ్రమ పడింది నేను కదా, కష్టపడింది నేను కదా, దీనంతటికీ నిలబెట్టింది నేను అని చెప్పుకోవడానికి ఈ కుటుంబం ఇష్టపడలేదండి. ఎందుకు ఇష్టపడలేదు? కట్టింది మేం కాదు, ఈ గృహాన్ని కట్టడానికి సహకరించిన వాడు మహోన్నతుడైనటువంటి దేవుడు గనుక ఆ దేవునికి మహిమ చెందాలని ఈ ఉదయకాలము నిన్ను నన్ను ఆహ్వానించా. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. కనుక ఈ గృహమును దేవుడు ఈ గృహములో నివసించి ఈ కుటుంబమునకు కావలసిన ప్రతి అవసరత అక్కర్లన్నీ కూడా ఈ గృహము నుండి తీర్చబడునగాక.